ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే పేరు గొప్ప ఊరు దెబ్బలాగా ఉండేది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులు పరిమితంగా ఉండేవి. దేశం అంతా వాళ్ళ ప్రజలు వెళ్ళి బతకడమే పరిస్థితి. అట్లాగే అక్కడేమో చిన్నపాటి రూ. 30, రూ. 50 పని ఉంటేనే గ్రేట్ అయినటువంటి పరిస్థితి. అట్లాంటి సందర్భంలో అప్పట్లో 3,00,000 కోట్లు 4,00,000 కోట్లు బడ్జెట్ ఉంటేనే గ్రేట్. ఇది ఇంతకుముందు ఉన్నటువంటి ములాయం సింగ్ కొడుకు అఖిలేష్ యాదవ్ పరిపాలించేటటువంటి సందర్భంలో. ఇప్పుడు చూస్తే ఉత్తరప్రదేశ్ బడ్జెట్ ఈ 2025-26కి 8.08 లక్షల కోట్లు, అంటే 8,08,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాడు యోగి ఆదిత్యనాథ్ తాజాగా. తద్వారా భారీ బడ్జెట్ని ప్రవేశపెట్టినట్టయింది. వాస్తవంగా కర్ణాటక 4.09 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ 3.22 లక్షల కోట్లు, బీహార్ 3.17 లక్షల కోట్లు, ఛత్తీస్గఢ్ 1.65 లక్షల కోట్లు ఇప్పటికి ఈ మధ్యకాలంలో బడ్జెట్ పెడితే ఈ మధ్యకాలంలో ఇది అతిపెద్దది. మహారాష్ట్ర అయితే దాదాపు 45,000 కోట్ల బడ్జెట్తో ముందుకు వస్తుంది. ఇదే 45 లక్షల కోట్ల కాన్సెప్ట్ దాకా ఉంటుంది. దానికి వీళ్ళందరికంటే కూడా హయ్యెస్ట్ ఉంటుంది.